ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఎమిగ్నూర్ పట్టణ లేబర్ ఆఫీసర్ కేసన్నకు వినతి పత్రం. ఎస్ బాలరాజుకు ఈ మేరకు మాట్లాడుతూ ఎమిగ్నూర్ పట్టణంలో బట్టల షాపు, పెట్రోల్ పంప్, గుజరీ షాప్, ఫెర్టిలైజర్ షాప్, స్పిండి గిర్నీ, చెప్పుల షాపులు, బేకరీలో, మెడికల్ షాపులో, సినిమా థియేటర్లో, నర్సింగ్ హోములు, 2 వీలర్ 4 వీలర్ మెకానికల్ షాపులు, అలాగే ఎమిగ్నూర్ పట్టణంలో అనేక దుకాణ రంగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ ఎలాంటి సౌకర్యాలు లేకుండా పని చేయించుకుంటున్నారని, వీళ్లకు జీతాల భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో ఎమిగ్నూర్ పట్టణంలో ప్రతి శనివారం కార్మికులు సెలవు ఉండేది. ఇప్పుడు చాలా కాలంగా వాళ్లకు సెలవులు లేకుండా చేశారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతి శనివారం సెలవు ప్రకటించాలని IF2U డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు ఎం సత్తన్న, IF2U పట్టణ కార్యదర్శి ఎస్ బాబు, ప్రగతిశీల సంఘం తదితరులు పాల్గొన్నారు. IF2U ఆధ్వర్యంలో లేబర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర మరి లేబర్ ఆఫీసర్ కేసన్న గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మినూరు పట్టణంలోన అనేకమైన దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాలు శనివారం వస్తే మరి వాళ్ళకి సెలవు దినంగా ఉండే కార్మికులకు బట్టల షాప్ అయితేనేమి, కట్లీ షాపులు అయితేనేమి, రెడీమేడ్ షాపులు అయితేనేమి, మరి ఐరన్ సిమెంట్ సిమెంట్ అంగళ్ళు అయితేనేమి, పండ్ల దుకాణాలు అయితేనేమి, అనేక దుకాణాల్లో కార్మికులు పనిచేస్తున్నారు. అదే కాక మరి గుజరీలో కూడా పనిచేస్తున్నారు. మరి ఏ రంగంలో చూస్తే ఎమ్మినూరు పట్టణంలోన మరి లేబర్స్ చాలామంది ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా లేబర్ దగ్గర 8 మంది, 9 మంది, 10 మంది వరకు కూడా ఉన్నారు. ఎమ్మినూరు పట్టణంలోన మరి 8, 9 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రతి పెట్రోల్ బంకులను కూడా మరి కార్మికులు పనిచేస్తున్నారు. ఏ పెట్రోల్ బంకులను కూడా ఖచ్చితంగా 10 మందికి తగ్గుకోకుండా ఉన్నారు. మరి వాళ్ళకి మేనేజ్మెంట్ ఏం మాత్రము సహకరించుకోకుండా వాళ్ళకు ఒక పని ఎట్టి సేకరి పని చేసుకుంటున్నారు తప్ప మరి వాళ్ళకి ఈఎస్ఐ అయితేనేమి, పిఎఫ్ అయితేనేమి, వాళ్ళకి జీతం అయితేనేమి, మరి దాంట్లో మరి అధికారులు అయితేనేమి, దాంట్లో యజమాని అయితేనేమి పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఎమిగ్నూరులో పట్టణంలో పనిచేస్తున్న ప్రతి కార్మికులకు, పెట్రోల్ బంకులు అయితే అనేక రంగాల్లో పనిచేసే కార్మికులకి అయితేనేమి ఖచ్చితంగా వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలా, వాళ్ళకి శనివారం రోజు సెలవు కల్పించాలా, లేదంటే పెద్ద కార్మికులు కూడగట్టుకొని ఎమ్మినూరు లేబర్ ఆఫీసర్ని ముట్టడిస్తామని తెలియజేస్తూ నా పేరు సత్యన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. ఎమ్మిగనూరు పట్టణంలో అనేక రంగాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత కానీ మరియు అట్లనే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కానీ కల్పించడంలో లేబర్ ఆఫీసర్ గారు పూర్తిగా విఫలమయ్యారు. పట్టణంలోన కిరాణా దుకాణం అయితేనేమి, పాదరక్షకుల షాపులు అయితేనేమి, మెకానిక్ షెడ్లోనైతేనేమి, మరి అట్లనే అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు మరి ఈ సౌకర్యం కల్పించాలని కూడా మేము IF2గా డిమాండ్ చేస్తున్నాం. గతంలో వారంలో ప్రతి శనివారం కూడా మరి దుకాణాలు బంద్ ఉండేటివి. మరి ఈ రోజుల్లోన ఆ దుకాణాలు బంద్ ఉండడం వల్ల శనివారం రోజున కార్మికులకు సెలవని అది ప్రకటించడం జరిగింది. ఆ రోజుల్లోనూ కూడా శనివారం కాదు, ఈరోజు కార్మికులకు అనికేసి ఆ రోజు మరి ఇంటికాడుండి తమ పనులు చేసుకొని మరి అనేక రకాలుగా సంతోషంగా ఉండే కార్మికులకు ఈరోజు శనివారం కూడా సెలవు లేని పరిస్థితి ఏర్పడింది. మరి వాస్తవంగా అంటే ఎమ్మిగనూరు లేబర్ ఆఫీసర్ గారు మరి పట్టణంలో దుకాణాలను సంచరించి బాల కార్మికులను మరి పని చేసుకునే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలా. మరి ఆ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పిఎఫ్సి, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కూడా వాళ్ళని IF2గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు తీసుకుని వచ్చి లేబర్ ఆఫీసర్ని ముట్టడిస్తామని కూడా మేము ఆయన హెచ్చరిస్తూ మరి ఈ విషయాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఎస్ బాలరాజ్, IF2 జిల్లా కార్యదర్శి, ఎమ్మిగనూరు.